శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం జయకుమార్ గారు. నమస్తే. ఇప్పుడు లేటెస్ట్ ఫిలిం టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే రామ్ చరణ్ గారి పిల్లలు ఇద్దరికి కూడా పేర్లు పెట్టడం జరిగింది. అవునవును. ఒకళ్ళ పేరే వచ్చేసి అన్విరాదేవి, అవునవును, ఇంకొకళ్ళ పేరే వచ్చేసి శివరాం. సో రెండు పేర్లు కూడా పేర్లకు సంబంధించిన ఒక కొత్తదనం ఉంది దాంట్లో. అవునవునవును. ఈ పేర్లు రెండు కూడా అటు చిరంజీవి గారిని, ఇటు రామ్ చరణ్ గారిని, తర్వాత ఆంజనేయ దేవి గారు, వీళ్ళ ముగ్గురు వచ్చేలాగే పేర్లు పెట్టారు అనేది అది చాలా చక్కగా పెట్టారు. అది ఎవరి ఆలోచన గాని చాలా చక్కని ఆలోచన. తర్వాత సినిమా ఫీల్డ్ అనేది ఒక కుటుంబం అండి. సో ఈ కుటుంబంలో ఒక మంచి జరిగేటప్పుడు మనం అందరం సంతోషిస్తాం. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి గారి క్యాంపస్ చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇంతకుముందే అన్నాడు, ఒక మన లెగసీ కంటిన్యూ చేయటానికి ఒక మగాడిని కలరా అని. దాని మీద ఏదో ఎవరెవరో ఏదో విమర్శలు వచ్చాయి. అంటే ఆడపిల్ల అక్కర్లేదా అని అనేది. అయితే ఆడపిల్ల కావాలి, ఒక లెగసీ కంటిన్యూ చేయటానికి మగాడు కూడా కావాలి. సో ఆ విధంగా ఒక మగపిల్లాడు పుట్టాడు, ఒక ఆడపిల్ల పుట్టింది. తర్వాత ఆ అబ్బాయికి శివశంకర్ కదా, ఈయన పేరు శివశంకర వరప్రసాద్ గారు. ఆ అందులో శివ అనే శివుడి పేరు తీసుకున్నారు. తర్వాత రాముడి పేరు కలిసి వచ్చేట్టు రామ్ చరణ్ అయితే శివరామ్ అని తండ్రి పేరు తాత పేరు కలిపి పెట్టారు శివరామ్ కొడుక్కి. తర్వాత అన్విరాదేవి, అది గమ్మత్తుగా కాస్త లేటెస్ట్, ఎక్కడ వెళ్ళలేదు ఆ పేరు. అన్విరా అని పెట్టారు. దేవి అని నానమ్మ పేరు, అంజనాదేవి కదా ఆ దేవి కలిపి పెట్టారు. పేర్లు చక్కగా కుదిరాయి. ఆ చిరంజీవి గారి క్యాంపస్ చాలా హ్యాపీగా ఉంది. సో చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా చాలా బాగున్నారు. ఇప్పుడేంటి, చిరంజీవి గారి లెగసు రామ్ చరణ్ కంటిన్యూ చేస్తున్నాడు. సో నెక్స్ట్ జనరేషన్ తర్వాత ఉత్తరోత్తర ఈ లెగసీని కంటిన్యూ చేయటానికి శివరామ్ కూడా వస్తాడనమాట. ఈ సందర్భంలో సో చిరంజీవి గారి ఫ్యామిలీ, వాళ్ళ అభిమానులు, వాళ్ళ కుటుంబం, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. ఇండస్ట్రీయే ఒక పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో చాలా ప్రముఖమైనటువంటి హీరో చిరంజీవి గారు. వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యాలు, శుభ సందర్భాలు, ఇవన్నీ ఒకసారి మనం కూడా అనుకోవటం చాలా సంతోషం. ఏదన్నా ఒక సినిమా ఫెయిల్ అయితే ఇండస్ట్రీలో ఇబ్బంది, అలాగే ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ని చాలామంది ఎంజాయ్ చేస్తారు, అందరూ బాగుంటారు. అలాగే ఫ్యామిలీ అఫైర్స్లో కూడా ఒక మంచి కార్యక్రమం, మంచి శుభపరిణామం జరిగిందనుకోండి, అది ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళందరికీ, మనందరికీ ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. అలాగే చిరంజీవి గారిలాగా ఎంతోమంది లెజెండ్స్, ఇప్పుడు దాసనారాయణ గారు ఉన్నారు. సో ఆయన ఉండేటప్పుడు ఆయన లెగసీ, అలాగే విశ్వనాథ్ గారు ఉండేటప్పుడు విశ్వనాథ్ గారు ఆయన లెగసీ. ఆ విధంగా ఒక మంచి సినిమా వచ్చినా, ఒక మంచి సక్సెస్ వచ్చినా, ఒక మంచి హీరో, కొత్తగా హీరోలు వచ్చినా సరే, సో మన ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళకి మనందరికీ పండుగ. మరొక విషయం మనం గమనించడం ఏంటంటే, చిరంజీవి గారు వటుడు ఇంతకు ఎదిగాడు అన్నట్టు ఆయన ఒక చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి ఒక మెగా స్టార్గా ఎదిగాడు. ఎదిగి గొప్ప గొప్ప రికార్డులు సంపాదించాడు, అద్భుతమైనటువంటి రికార్డులు. ఎందుకంటే స్టెప్స్ వేయటంలో, ఆ గ్రేస్ చూపించడంలో ఆయనే ఆద్యుడు, ఆయనే ఆఖరివాడు అని చెప్పుకోవచ్చు. అది అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి ఉటంకించారు, నా డ్యాన్స్ బాగుంటుంది కానీ నాకన్నా చిరంజీవి వేసే స్టెప్స్ నాకు కూడా చూడాలనిపిస్తుంది, అంత బాగా డ్యాన్స్ చేస్తాడనేటటువంటి కితాబ్ ఇచ్చాడు. ఆ విధంగా డ్యాన్స్లో కానీ, ఫైట్స్లో కానీ, తర్వాత పర్ఫార్మెన్స్లో కానీ, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవటంలో కానీ, సో ఒక గొప్ప కెరీర్ సాధించాడు చిరంజీవి గారు. అయితే ఆయన
తనయుడు వచ్చి రామ్ చరణ్ కూడా తన లెగసీ కంటిన్యూ చేయటానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ ఆలోచిస్తూ ఆయనకి పక్క నుండి సపోర్ట్ ఇచ్చాడు. అయితే ఇంత మెగాస్టార్ అయినా కూడా ఆయనకి ఒక చిన్న అసంతృప్తి ఏంటంటే కూతుర్ల విషయంలో కాస్త అసంతృప్తి. ఏంటి వాళ్ళు లైఫ్లో బాగా సెటిల్ అవ్వలేదే అనేటటువంటి అసంతృప్తి మనసులో ఉంది. ఆయన బయట పడకపోయినా సరే అది మనసులో ఉంది. సో ఇంట గెలిచి రచ్చగలిచి ఇంట గెలగటం అంటారే, ఆయన రచ్చగలిచాడు. కానీ ఇంటిలో మాత్రం తన కూతుర్ల విషయంలో ఒక అసంతృప్తి ఉంది. అది కాదనిలేమో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ అసంతృప్తి నుంచి రామ్ చరణ్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన మనసు కుదుట పడింది. సో ఒక విధంగా ఐఎమ్ హ్యాపీ అనేటటువంటి విషయం తెలిసింది. తర్వాత రామ్ చరణ్కి ఒక బిడ్డ పుడితే ఈ లెగసీ కంటిన్యూ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. ఆ విధంగా అది కూడా ఆయన కోరిక కూడా నెరవేరింది. ఒక శివరాము వచ్చాడు, తర్వాత అన్విరాదేవి వచ్చింది. తర్వాత అండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంటికి ఇల్లాలు దీపం అంటారండి. నిజంగా అల్లు రామలింగయ్య కూతురు సురేఖ గారు చిరంజీవి గారి భార్య. నిజంగా ఆవిడ లక్ష్మీదేవి అండి. అదృష్టవంత ఆవిడదే. ఆ ఇంటిలో ఆనందవంతా ఆవిడదే. సో అందరికన్నా చాలా ఆనందపడేది ఆవిడ అని చెప్పుకోవచ్చు. అంజనీదేవి గారు ఉన్నారు, తర్వాత బ్రదర్స్ అంతా కలిసి ఉన్నారు, తర్వాత ఒక తమ్ముడేమో ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, నాగబాబు గారు కూడా ఫ్లరిష్ అయ్యారు. ఈ మధ్యనే చిరంజీవి గారి కూతురు సినిమా తీసి సక్సెస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆనందంలో చిరంజీవి గారు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆనందంలో చిరంజీవి గారు చాలా మంచి ఆ నర్స్కి గిఫ్ట్లు ఇవ్వటం అవన్నీ చూస్తుంటే చాలా ఫ్యాన్స్కి చాలా ఆనందం. సో ఈ విధంగా ఒక మంచి కెరీర్ సంపాదించి చాలా గొప్ప ఆనందంలో మునిగి తేలుతున్నటువంటి మన చిరంజీవి గారు, వాళ్ళ కుటుంబం, రామ్ చరణ్ ఆ లెగసీ కంటిన్యూ అవుతూ ఒక మంచి సినిమాలు, ఇంకా అద్భుతమైనటువంటి సినిమాలు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చిరంజీవి గారు. రామ్ చరణ్ గారి వివాహంలో కూడా చిరంజీవి గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి కోడల్ని తెచ్చుకున్నాడు చిరంజీవి గారు. సో ఉపాసన గారు కూడా ఈ కుటుంబంలోకి రావటం చాలా సంతోషం. తర్వాత రామ్ చరణ్ ఎన్ని క్వాలిఫికేషన్స్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఉపాసన గారికి. సో ఆవిడ చక్కగా చదువుకుంది, మంచి ఎడ్యుకేటరు. సో ఆవిడ రావటం, ఇక్కడ సురేఖ గారు ఎంత అదృష్టవంతురాలు, ఈ ఇంటికి కోడలుగా వచ్చినటువంటి ఉపాసన గారు అంత అదృష్టవంతురాలు. తర్వాత చక్కగా మంచి కొడుకుని కూతుర్ని కన్నది, అది చాలా సంతోషం. సో ఈ ఉపాసన గారు అడుగుపెట్టిన వేళ విశేషం. చిరంజీవి గారికి కానీ, తర్వాత రామ్ చరణ్ సక్సెస్కి కానీ చాలా ఆవిడ అడుగుపెట్టినటువంటి వేళ విశేషం అని మనం చెప్పుకోవచ్చు.